జస్ట్ నేను బ్రేక్ ఇస్తా, మీరు ఇది హోంవర్క్ ఇచ్చేస్తా, ఇదంతా నేర్చుకోండి, ఈ గ్యాప్ ఇది అని చెప్తున్నా. మళ్ళీ వాళ్ళు వస్తారు. అట్లా ఇప్పుడు మళ్ళీ నేను రేపు ఎల్లుండి అనౌన్స్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ నా గ్రూప్ ఉంది. ఏదే మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటే చాలు. సోషల్ మీడియాలో పెట్టుకుంటే సరిపోతుంది పియానో. బట్ యూ కెన్, అసలు మీకు పియానో అనేది అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో కన్నా చాలా సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్. ఒక హై అంటే అది అందరికీ అందేది కాదు, అందరూ నేర్చుకోగలిగేది కాదు. అవును, కరెక్ట్. అంటే వైలిన్ లేకపోతే వేణు ఫ్లూటో నేర్చుకునేంత సులభంగా పియానో నేర్చుకోలేరు. యాక్చువల్లీ వాటికంటే ఇదే ఈజీ సార్. వాటికంటే ఇదే ఈజీ. ఓకే, కొంచెం హ్యాండ్ ప్రాక్టీస్ అంటే ఫింగర్స్ ప్రాక్టీస్ గట్టిగా, కొంచెం ఏంటంటే శృతి అలాంటి సెన్స్ ఉండాలి. ఆ సెన్స్ ఉండాలి. అంటే ఈ కళ అనేది ఒక వరం సార్. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే, కొంచెం చిన్నప్పటి నుంచి అది ఉంటేనే వస్తుంది, ఏదైనా వస్తుంది. లేకపోతే మధ్యలో నేర్చుకుంటాను మ్యూజిక్ అంటే రాదు సార్. మీరు మామూలుగా సంగీతం ఏదైనా నేర్చుకున్నారు? నేను తర్వాత వోకల్ నేను నేర్చుకున్నాను. ఇక్కడ మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. అవునా? ఓకే. ఇది అలవాటు తప్పింది. అయినా మీ గొంతు బాగుంది, ఇంటాక్ట్ గా ఉంది. అపశృతులు రాకుండా పాడారు కదా. లిరిక్స్ గుర్తులేదు యాక్చువల్లీ. లిరిక్ వదిలేండి. గొంతు గాత్ర మాధుర్యం, శృతి పక్వంగా పాడగలగడం, అది ఆ శృతి జ్ఞానం అన్ని తెలిసిపోతాయి. లిరిక్ గుర్తుండక్కల్లా. మీరు ఆ రేంజెస్, ఆ స్కేలింగ్ ఎక్కడ మిస్ కాకుండా పాడారు. సో మీరు ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు ఈ ఫస్ట్ పిక్చర్ ఇది మీకు? ఇది ఇంతకు ముందు ఒకటి ఏం చేశానంటే, ముందు ఒక సినిమా చేశాను సార్, లాలిజో అని ఒక ఫిల్మ్ స్టార్ట్ చేశాను. అది యాక్చువల్లీ ఆగింది. నేను ఏంటంటే ఒరిస్సా అండ్ తెలుగు ఇద్దరు హీరోయిన్లు పెట్టుకొని ఒరిస్సా అండ్ తెలుగు చేద్దాం, అక్కడ ఒక హీరోని తీసుకున్నాను, కొంచెం బిజినెస్ గా ఈజీ అవుతుందని. అదొక 40 లక్షల్లో తీద్దామని చేసాము. అలాగే చేశాను. కానీ లాస్ట్ మినిట్లో ఇక ప్రొడ్యూసర్స్ అంతా ఒక 3-4 రావడం వలన కొంచెం డిస్టర్బ్ అయ్యి అది ఆగిపోయింది సినిమా. ఆగిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను. అరే మళ్ళీ ఇదని చెప్పేసి ఇక కరోనా టైంలో ఒకటే థాట్ కూర్చొని, ఇంతమంది నాకు పియానో నుంచి US UK ఇంతమంది నాతో ఉన్నారు, ఎందుకు నేను ఒక 5 లక్షలు అడిగితే ఎవరా నేను సినిమా తీస్తా అంటే అని క్రౌడ్ ఫండింగ్ లాగా ప్లాన్ చేసి కరణ్ అర్జున్ సినిమా తీశాను. ఓకే. 5 లక్షలు 10 లక్షలు కలెక్ట్ చేశాను ఒక 10 మంది దగ్గర. 50 లక్షల్లో సినిమా తీశాను. అది మన పాకిస్తాన్ బోర్డర్ ఆల్మోస్ట్ జైసల్మేర్ దగ్గర ఒకటే రోడ్లో 3 క్యారెక్టర్లు, కరణ్, అర్జున్, వృషాలి అని ముగ్గురిని, అంటే 3 క్యారెక్టర్స్ మీద ఒక చిన్న జర్నీ కాన్సెప్ట్, ఒక 1 hour 45 minutes చిన్న థ్రిల్లింగ్ తోని చేశాను. అది నేను థియేటర్ రిలీజ్ చేయలేకపోయాను, బికాస్ నేను మళ్ళీ పబ్లిసిటీకి అంత డబ్బులు, థియేటర్ రిలీజ్ చేశాను సారీ, అంటే థియేటర్కి జనాల్ని తీసుకెళ్ళేంత పబ్లిసిటీ చేయలేదు. దీనికే ఇంత చేస్తేనే నాకు చాలా కష్టమైంది, ఇంకా దానికి ఏం చేస్తాను. సో అది నేను మామూలుగా అసలు థియేటర్లు వదిలేద్దాం అని చెప్పేసి ఒక 80 థియేటర్లు రిలీజ్ చేశాను. 80 థియేటర్లు అంటే చాలా ఎక్కువ. 80 థియేటర్లు రిలీజ్ చేశాను. 80 థియేటర్లు రిలీజ్ చేశాను. చూసిన వాళ్ళు అప్లాస్ బాగుంది, అంతా బాగుంది. అది నాకు R&D లాగా ఉపయోగపడింది. అది చూసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఎట్లా ఎంత బాగా చేశాడు అసలు, 3 క్యారెక్టర్స్ తోని అనుకున్నాను. కాకపోతే కథ మొదట ఈ కథ ఇది కాదు యాక్చువల్లీ. కరణ్ ఇప్పుడు మన బార్బరిక్ కథ వేరే కథ నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందులో నేను ఎక్కువ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్, ఒకే ఇల్లు, నెక్స్ట్ ఇంకొక లొకేషన్, 2 లొకేషన్లో సినిమా చేద్దాం చాలా తక్కువలో అనుకొని వెళ్ళాను. ఎందుకంటే నేను 50 లక్షలు చేసిన తర్వాత నాకు 10 కోట్ల సినిమా ఎవరు అలా వెళ్ళాక దాన్ని మొత్తం మారిపోయింది. మా విజయ్ గారు మారుతి గారి దగ్గర తీసుకెళ్ళటం, లేదు ఎమోషన్ బిల్డ్ చేద్దాం ఇంకా 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 అనుకొని కొంచెం గ్రాండ్ ఇయర్గా వెళ్ళాం. అందుకే అది అంత గ్రాండ్ ఇయర్గా అంత మీకు బాగా అనిపిస్తుంది. పెద్ద యాక్టర్లు ఉన్నారు. అట్లా లక్కీగా ఒక రకంగా అదృష్టం అది. నేను వెళ్ళింది ఒకటి, మళ్ళీ అవుట్పుట్ అంటే చేసేది మళ్ళీ కథ అంతా పాయింట్ అదే, బట్ ఎక్స్పాండ్ అయింది. తాత అనే క్యారెక్టర్ ఇందులో ఉంది కదా, అందులో తాత అనే క్యారెక్టర్ ఎప్పుడో లాస్ట్కి వస్తాడు, గెస్ట్ రోల్ లాగా వస్తాడు. మిగతాదంతా వేరే కుర్రాల మీద వెళ్తుంది కదా. కొంచెం తాత ఎమోషన్ ని మెయిన్ ప్లాట్ గా తీసుకొని మిగతాదంతా ఇంకా సృష్టించి చేసాం. తాత ఎమోషన్, ఆ మనవరాలది మాత్రం మెయిన్ ప్లాట్. నాదేంటంటే ఎండింగ్ లో తెలుస్తుంది ఆ కథలో. ఆ కథలో ఎండింగ్ లో ఓహో ఈ సైకియాట్రిస్ట్ ఈ మనవరాల కోసం
ఎంత అంటే ఇప్పుడు మీరు ఇది చేయడం అది చేస్తుంటే మీకు సుఖం అనిపించి ఉంటుందా, ఇది మీకు బాగుంది అనిపించిందండి? అంటే సార్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది నాకు అదృష్టం సార్, ఇది చేయటం వల్ల నాకు అదృష్టం. ఎందుకంటే గ్రాండియర్గా అసలు బీభత్సంగా వచ్చింది సినిమా. అదే అలా చేసి ఉంటే ఇంత పేరు రాదేమో మేబీ. ఎందుకంటే అది చాలా తక్కువ లిమిటెడ్గా కాంపాక్ట్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇవాళ రేపు ఇది లేదు కదండి, ఆ బార్కేడ్ లేదు కదా ఇప్పుడు. ఇదే చిన్న సినిమాలు ఇప్పుడు ఆనంద్ గాని లేకపోతే అయితే గాని కొన్ని సినిమాలు వచ్చాయి చూసారా, అవన్నీ కూడా బాగా పే చేసినాయి, మంచి పేరు, తక్కువ బడ్జెట్లే కదా అవన్నీ కూడా. యాక్చువల్లీ నేను అది చాలా క్రిస్పీగా రాసుకున్నాను. అందులో హారర్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్, ఒక సైకలాజికల్ గేమ్ ఉంటుంది సార్. లైక్ ఆనియన్ లీవ్స్ అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది ఇంగ్లీష్, ఆ రేంజ్ లో ఉంటుంది. ఆనియన్ లీవ్స్ ఆ రేంజ్ లో ఒకే ఇంట్లో భలేగా ఉంటుంది అది. అంటే అదే ఇన్స్పిరేషన్, కానీ బట్ స్టోరీ అది కాదు. అట్లా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు దాన్ని అంటే ఎమోషన్ మార్చేసి, అంటే తాత ఎమోషన్ అన్ని తీసేసి ఏదైనా కొత్త పాయింట్ తీసుకొని అది చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ అయితే చాలా అదిరిపోద్ది. దాని బడ్జెట్ అండి? దాని బడ్జెట్ గట్టిగా అయితే నాకు తెలిసి ఒక 2.5 కోట్లు అయిపోతుంది సార్ సినిమా. అందుకే ఇప్పుడు నేను మలయాళం అనేది ఛాలెంజ్ చేసేది కూడా ఎందుకు అంటే, ఒక రకంగా చెప్పాలని ఇంత బడ్జెట్ పెట్టి చేసినా కూడా మనకి థియేటర్లో జనాలు రాలేదని ఒక చిన్న బాధ. మేబీ ఫాల్ట్ నాదే అయ్యి ఉండొచ్చు. నాదే అంటే మా ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాము. మారుతి గారు త్రిభానధారి బార్బరీకి ఎవరికి అర్థం కాదు, ఆ టైటిల్ తీసేయన్నా మేము మూర్ఖంగా ప్రొడక్షన్ హౌస్ మేము అంత నిర్ణయం తీసుకున్నాము. ఇవన్నీ మైనస్ అయ్యి ఉండొచ్చు. సో టైటిల్ కొంతవరకు కన్ఫ్యూజన్ అండి. అవును, అసలు ఒరిజినల్ పేరు బర్బరీకుడు, మీరేమో బార్బరిక్ అని పెట్టారు దానికి. అంటే హిందీలో బార్బరిక్ అంటారు సార్, హిందీలో బార్బరిక్ అంటారు, బర్బరీక్ అంటారు. అంటే మారుతి గారు వద్దన్నారా టైటిల్? వద్దన్నారు సార్. ఇంకే టైటిల్ ఏదన్నా ఇంకేదైనా పెడదాము, నువ్వు ఇలాగే పొయిటిక్ గా ఈ బార్బరిక్ ని చెప్పు, కానీ టైటిల్ ఏంటంటే పెట్టి కింద ఏదైనా బార్బరిక్ వెపన్ అనేది చిన్న క్యాప్షన్ పెట్టు అని అన్నారు. మనం ఏమంటారు, అంత సీనియర్ డైరెక్టర్ చెప్పినప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కానీ కొత్త డైరెక్టర్ కానీ మాట్లాడుకొని వినలేదు నిజంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.